ఇక డీటెయిల్స్ లోకి వెళ్తే మత్స్యకారుల జీవనోపాధిని కొల్లగొట్టడానికి గత వైసీపీ ప్రభుత్వం తీసుకొచ్చిన జీవో నంబర్ 217ను రద్దు చేయాలని అసెంబ్లీ సమావేశంలో కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు ప్రభుత్వాన్ని కోరారు. ప్రభుత్వం తీసుకొచ్చిన జీవో నంబర్ 217ను రద్దు చేయాలని అసెంబ్లీ సమావేశంలో ప్రశ్నోత్తర సమయంలో సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు మత్స్యకారుల జీవనోపాధిని కొల్లగొట్టడానికి గత వైకాపా ప్రభుత్వం తీసుకొచ్చిన 217 జీవోను రద్దు చేయాలని కోరటం జరిగింది. దీనిపై సంబంధిత మంత్రి అచ్చెన్నాయుడు మాట్లాడుతూ మత్స్యకారుల శ్రేయస్సు కోసం, ఆర్థిక అభివృద్ధి కోసం టీడీపీ ఎల్లప్పుడూ కట్టుబడి ఉంటుందని, గత ప్రభుత్వం తీసుకొచ్చిన జీవో 217ను రద్దు చేస్తున్నట్లు అసెంబ్లీ సమావేశాల్లో ప్రకటించారు. తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఏదైతే ఈ చెరువుల మీద ఆధారపడి బతుకుతున్నారో వాళ్ళందరికీ కూడా ఏదైనా సహాయం చేయాలన్నప్పుడు ఎవరు చేయని సహాయాన్ని తెలుగుదేశం ప్రభుత్వం ఏ విధంగా సహాయం చేస్తారో రెండు విషయాలు చెప్పవలసిన అవసరం ఉంది అధ్యక్ష. ఎందుకంటే ఆ చెరువుల మీద ఆధారపడినప్పుడు చేపలు తెచ్చుకుని వేసుకునేవారు అధ్యక్ష. వాళ్లే కష్టపడి వాళ్ళ కష్టాలతో వేసుకునేవారు. పంట వస్తే తినేవారు, లేకపోతే లేదు అధ్యక్ష. లేకపోతే పరిస్థితులు ఉండేది అధ్యక్ష. అలాంటి తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత, చంద్రబాబు ముఖ్యమంత్రి అయిన తర్వాత వాళ్ళందరినీ పిలిపించి మాట్లాడి మీకేం కావాలని అడిగినప్పుడు చేప పిల్లలు ఉచితంగా ఇచ్చారు అధ్యక్ష. పెంచుకోవడానికి చేప పిల్లలు ఉచితంగా ఇవ్వడమే కాకుండా ఆ చెరువులో మళ్ళీ చేపలు పట్టుకోవడానికి వలలు కూడా 75% సబ్సిడీతో వలలు కూడా ఇవ్వడం జరిగింది అధ్యక్ష. వలలు ఇచ్చిన తర్వాత చేపలు పట్టుకున్న తర్వాత దూర ప్రాంతాలు పట్టుకెళ్తే పాడైపోతున్నాయని చెప్తే ఐస్ బాక్సులు కూడా 75% సబ్సిడీతో ఇచ్చారు అధ్యక్ష. ఐస్ బాక్సులు కూడా బళ్ళు మీద దాని మీద పట్టుకెళ్తున్నాం, 2 బళ్ళ మీద వెహికల్స్ ఇస్తే బాగుంటుందని చెప్తే 2 వీలర్స్ 4 వీలర్స్ కూడా 75% సబ్సిడీతో ఇచ్చారు అధ్యక్ష. ఆ విధంగా జీవితాలు ఆర్థికంగా బలపడినాయి అధ్యక్ష. అదేవిధంగా చూసుకున్నట్టయితే అలాంటి సమయంలో, బలపరిచిన సమయంలో, ఆర్థికంగా ఇబ్బందులు లేకుండా చేసిన సమయంలో ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత అటువంటి సహాయం చేయకుండా ఆ చెరువులన్నీ కూడా ఆన్లైన్లో వేలం పెట్టి వాళ్ళు సొంత మనుషులకి ఈ చెరువులు తీసుకుందామని ఆలోచన చేశారంటే ఈ ప్రభుత్వం మత్స్యకారులపైన ఎటువంటి అవగాహన ఉందో మీ సభ ద్వారా గుర్తు చేస్తున్నాను అధ్యక్ష. కేవలం మైన్స్, వైన్ ఇలాంటివన్నీ కూడా ఏ విధంగా లాక్కున్నారో అలాగే ఈ చెరువులు కూడా ఆన్లైన్ వేలం పెట్టి వాళ్ళు సొంతం చేసుకుందామని ఈరోజు ఈ నిర్ణయం తీసుకున్నారు అధ్యక్ష. 217 జీవో తీసుకురావడానికి కాను అది అధ్యక్ష, వాళ్ళు సొంతం చేసుకోవడానికి. అలాంటిది ఈ రోజున మరి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఈ ప్రభుత్వం రద్దు చేసి ఈరోజు వీళ్ళకి జీవితాలు మెరుగుపరుస్తున్నందుకు పరోక్ష ధన్యవాదాలు తెలియజేసుకుని, అదేవిధంగా ఈరోజు 5 సంవత్సరాల్లో మెరైన్ ఫిషర్మెన్కి కానీ వీళ్ళకి కానీ ఎటువంటి సహాయం కూడా అందించలేదు అధ్యక్ష. ఆ సహాయాలన్నీ కూడా మళ్ళీ అందించాలని, అన్ని విధాలు ఆదుకోవాలని ఈ సందర్భంగా తెలియజేసుకుని అధ్యక్ష, మత్స్యకారులకే కాదు అధ్యక్ష, ఈ రాష్ట్రంలో బలహీన వర్గాలపైన కానీ మత్స్యకారులపైన కానీ ఈ ప్రభుత్వానికి అవగాహన లేదు అధ్యక్ష. మొట్టమొదటిగా చెప్పవలసింది అవగాహన లేదు అధ్యక్ష. ఈ ప్రభుత్వం పాత ప్రభుత్వానికి అవగాహన లేదు అధ్యక్ష. అవగాహన లేక ఈ రోజు అన్ని వర్గాల ప్రజలు నష్టపోతున్నారు. వీళ్ళ గురించే కాదు, అన్ని బలహీన వర్గాలకు కూడా పెద్ద ఎత్తున నష్టం జరిగింది. అన్ని వర్గాల్ని ఈరోజు మంత్రివర్యులు వాళ్ళతో మీటింగ్ పెట్టి వాళ్ళ సమస్యలన్నీ తెలుసుకుని అన్ని సమస్యలు పరిష్కారం చేయడం మీ ద్వారా తెలియజేస్తున్నారు అధ్యక్ష.